కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అభివృద్ధి కోసం కమిటీ సభ్యులు అధికారులు సమిష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కోరారు. కలెక్టరేట్ లో జరిగిన ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ భావన, జేసీ రాహుల్ మేనా తదితరులు హాజరయ్యారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు, ఓపీ మందులు ఇచ్చే కౌంటర్ల దగ్గర రద్దీ లేకుండా చూడటం, వార్డుల్లో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ తెలిపారు. ఎందుకంటే ఇక్కడ బాగా వైద్యం జరుగుతుందో ఒక నమ్మకం చేస్తారు కూడా. అలాంటిది మీ అందరికీ తెలుసు. గతంలో అంటే మీకు కొత్త మెంబర్స్ వచ్చారు కాబట్టి, కొత్తగా కొంతమంది రావాలి కాబట్టి ఈ విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. సార్, ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ప్రభుత్వ ఆసుపత్రి డెవలప్ చేయాలని చేస్తూ ఉంటారు. కానీ ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి ఈ హాస్పిటల్ని ఆ రోజు కట్టిన బిల్డింగ్లు అన్నీ కూడా పాతవి అయిపోయినాయి. ఇవన్నీ కూడా తీసి కొత్త బిల్డింగ్లు కట్టాలన్న ఆలోచనతో 2014లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజున హెల్త్ మినిస్టర్ గారు, నేను, ఆ రోజున ఎంపీ గారు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు కలవడం, కలిసి వారికి చెప్తున్నాం, సార్ జనరల్ హాస్పిటల్ అనేది ఓల్డ్ బిల్డింగ్స్ అయిపోయింది సార్, అవన్నీ కూడా కొత్త కడితేనే కానీ హాస్పిటల్ బాగుపడదని చెప్తే అప్పుడే 500 బెడ్స్ కట్టాలని చెప్పి స్ట్రెంగ్త్ ఇచ్చారు. అంటే 500 బెడ్లు కట్టిన తర్వాత, ఆ కొత్త బిల్డింగ్ కట్టిన తర్వాత మళ్ళీ పాతది తీసి మళ్ళీ ఆ ప్లేస్ కొత్త బిల్డింగ్ కట్టడం, అలా ఒకటి కట్టుకుంటూ రావాలని ఒక ప్రణాళిక చేశారు. ఆయన ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు అప్పుడు కలెక్టర్ గారు కానీ అందరూ కూడా. దాని ప్రకారంగా మనం ఎంసీహెచ్ బ్లాక్ స్టార్ట్ చేసుకున్నాం. యాక్చువల్గా సరే స్టార్ట్ చేసాం, కానీ అప్పుడు పూర్తిగా ఉన్నటువంటి చదువుకున్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా అమెరికాలో సెటిల్ అయిన వారు కానీ ఎక్కడ సెటిల్ అయినా వాళ్ళందరూ కూడా ఇది మన హాస్పిటల్, ఇక్కడి నుంచే మనం చదువుకుని ఇంత గొప్పవాడు అయ్యాం, ఆ బిల్డింగ్ ఆగిపోయింది కాబట్టి అది కట్టించాలని చెప్పేసి వాళ్ళ సొంత డబ్బులు డొనేట్ చేసుకుని ఈరోజు పూర్తి చేయడానికి అనుకుంటుంది. తగ్గిదారి అది పూర్తి అంతా పెడుతున్నారు. 40 crores పెట్టి పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ సభ ద్వారా కూడా వాళ్ళందరినీ అభినందించవలసిన సందర్భంగా భావిస్తున్నాను. And I spoke to him and I told that, sir, I'm getting this much of CSR. And as soon as the first word came from his mouth is that, sir, let us do something for the equipment in the GGH. His first word, and that shows his commitment towards the development of the healthcare in the district and especially the GGH of Kakinada. And we have to really appreciate our district collector for this one with an applause, definitely. And the thing which I heard myself, so I have to express it. And again, Dr. also, in previous terms of his also, he is the backbone of the development of the GGH. He has taken special interest in developing the GGH, and we can say the student, it's a lifetime contribution. She studied there and she is taken to the heart as it is her own property, and she is doing it on her own with the service and hard work and everything. So few things which I noticed yesterday. Sir, the main thing is that even though we got funds and we can develop, the scarcity of space is there. And second thing, if you are constructing something, the patients are in such a high number, we don't know where to move them and start this construction is a very bigger issue. So with all your expertise and interests and ideas, we will try to resolve it. And one more conversation I heard from Collector Garu during the floods, as we three were in the car. And the first thing he again there also requested is that the sanction of the main building, which is not in a condition, that please allocate the building immediately, sir. And our chief minister, and as well as he addressed our deputy chief minister also, both responded well and with immediate effect. They asked us him to send the proposal, and definitely he might have sent the proposal. Yes, sir, already sent the proposal. We hope that it will be sorted out soon,
and we will work for the better. Thank you all.